యేసుని చెంతకు ఆశతో రండి, దోషములు పాపులయా. పాపుల కొరకు మన ప్రభుయే ప్రాణము పెట్టినయా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టినయా. మృతుడై లేచెను పరమునకేగెను, ధరకే తెంచునయా. మృతుడై లేచెను పరమునకేగెను, ధరకే తెంచునయా. స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరకునయా. స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరకునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మి, దోషముల్ పాపులయా. యేసుని చెంతకు ఆశతో రమ్మి, దోషముల్ పాపులయా. జపములు తపములు ఉపవాసములు పాపముల్ పాపవయా. జపములు తపములు ఉపవాసములు పాపముల్ పాపవయా. దాన ధర్మములు తీర్థయాత్రలు పాపముల్ పాపవయా. దాన ధర్మములు తీర్థయాత్రలు పాపముల్ పాపవయా. యేసుని రక్తము పాపము శాపము ఇప్పుడే బాపునయా. యేసుని రక్తము పాపము శాపము ఇప్పుడే బాపునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మి, పాపముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మి, దోషముల్ పాపునయా. యేసుని నామము పావన నామము, పాపముల్ పాపునయా. యేసుని నామము పావన నామం, పాపముల్ పాపునయా. ఈ శుభవార్త ఈ జగమంత ఇప్పుడే చాటెదము. ఈ శుభవార్త ఈ జగమంత ఇప్పుడే చాటెదము. తరుణము దాటిన మరి ఇక రాదు, మరణము తప్పదయా. తరుణము దాటిన మరి ఇక రాదు, మరణము తప్పదయా. యేసుని చెంతకు ఆశతో రమ్మి, దోషముల్ పాపునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మి, దోషముల్ పాపునయా. ఇది ఏమిటి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇది ఏమిటి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన, ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన,
తోరమ్మిల దోషము బాపునయా. మన వాక్యం వెనక పూర్వం మరొక పాట పాడుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. నాలుగు 446 పాడదామండి. పాట సంఖ్య 446. పాత పాట పుస్తకం 443. ఈ పాటలో మొదటి చరణం, మూడో చరణం, 5వ చరణం పాడుకుందాం. చరణం విడిచి 10 చరణం పాడుకుందాం. దైవదర్శనమున యాకోబు దివ్యముగను చూచి, దైవదర్శనమున యాకోబు దివ్యముగను చూచి, ఆ స్థలమునకు బేతేలనియడి నామమును తానిడియే. ఆ స్థలమునకు బేతేలనియడి నామమును తానిడియే. సుస్థిరముగా మన పరమ తండ్రి వసించెడి స్థలమిదియే. సుస్థిరముగా మన పరమ తండ్రి వసించెడి స్థలమిదియే. నిశ్చయముగా నీ స్థలమందు నిలచియుండెను యెహోవా. నిశ్చయముగా నీ స్థలమందు నిలచియుండెను యెహోవా. ఆశ్చర్య పరలోకపు గవిని రక్షణ పొందగరారే. ఆశ్చర్య పరలోకపు గవిని రక్షణ పొందగరారే. విశ్రాంతి దేవునికి కలుగు పాపికి భయంకరము. విశ్రాంతి దేవునికి కలుగు పాపికి భయంకరము. దైవదర్శనమున యాకోబు దివ్యముగను చూచి, దైవదర్శనమున యాకోబు దివ్యముగను చూచి, పర్వతముల తత్తరిల్లి తొలగిపోయినాను. పర్వతముల తత్తరిల్లి తొలగిపోయినాను. సర్వదా తన కృపతో తోడై నిన్ను నడిపించును. సర్వదా తన కృపతో తోడై నిన్ను నడిపించును. పూర్వమందు పలికిన మాటల నిర్వహించును నీలో. పూర్వమందు పలికిన మాటల నిర్వహించును నీలో. దైవదర్శనమున యాకోబు దివ్యముగను చూచి, దైవదర్శనమున యాకోబు
శ్రమలను దూచి ఆస్థలమునకు బేతేలనియడి నామమును తానిడియే ఆస్థలమునకు బేతేలనియడి నామమును తానిడియే సుస్థిరముగా మన పరమా తండ్రి వసించెడి స్థలమదియే సుస్థిరముగా మన పరమా తండ్రి వసించెడి స్థలమదియే బైబిల్ ఇది వాడదామండి. బైబిల్ మనదా చేతులతో కుడి చేతితో తలకంటే పైకెత్తి చూపిస్తూ మనం బైబిల్ పాడు పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो उसको रोज बरोज काम में कतर कोई न हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. ఇప్పుడు మన కొరకు ఏర్పాటు చేసిన అంశము దేవుని యొద్దకు రండి అనే అంశం మీద మనం బైబిల్ స్టడీ కలిగి ఉంటాం. దైవ సేవకులు బ్రదర్ డేవిడ్ రాజు గారు తనకు నుంచి మనకు వచ్చి ఉన్నారు. సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సరే, కొంతసేపు మనము దేవుని వాక్యాన్ని వింటాము. కూర్చున్న వాళ్ళు ఎవరు కానీ లేచి వెళ్ళొద్దు. ముందు చెప్తున్నాను, పెద్దలు కానీ పిల్లలు కూడా. వినపడుతుందా? మీరు వెళితే లోపలికి రావద్దు, ఇంకా అక్కడే ఉండిపోండి. ఎండలో ఎవ్వరు కానీ లేచి వెళ్ళటానికి వీలు కాదు. అలానే సేవకులు కూడా ఒకవేళ వాక్యము మీకు అంటే మీరు అనుకున్నట్టుగా ఉన్నా లేకపోయినా ఓపికతో కూర్చుని వినండి. బయటికి వెళ్ళిపోవద్దు, కామెంట్ చేయొద్దు. ఎందుకంటే మీ వలన ఒకళ్ళిద్దరి వలన మిగిలిన వాళ్ళు నష్టపోతారు. మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మీ ఇద్దరు లైన్లో కూర్చోండి. మీరే ఈ పాప లైన్లో కూర్చోండి. ఇద్దరు అమ్మ రండి, లైన్ వాళ్ళిద్దరు దగ్గర రా, ముందుకు వచ్చి ఇంకెవరన్నా వస్తే కూర్చో. కదలకండి. ఎవరు పిల్లలు వెనక్కి చూడొద్దు, ఎవ్వరు మాట్లాడొద్దు, ఎవరు లేచి వెళ్ళొద్దు. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా దేవుని సన్నిధి అంటే మనం దేవునికి భయపడాలి. కనుక పిల్లలు పెద్దలు అందరూ కూడా ఓపికతో ఉండండి. ఒకసారి మన వాక్యం చదువుకుందాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం కలిసి చదువుతాము. చదవగలిగిన వారు అందరూ చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని అందరము కలిసి చదువుదాం. చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ప్రార్థన చేసుకుందాం. రైట్. ప్రేమగల మా ప్రియమైన తండ్రి,
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, పరిశుద్ధమైన నామం కొరకై స్తోత్రాలు. సమయం కొరకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఇంతవరకు తోడుగా ఉన్నందుకు వందనములు. పాటలతో నిన్ను మహింపరచడానికి ఇచ్చిన అవకాశం కొరకు వందనములు. రాగలిగిన ప్రియులందరి కొరకై వందనములు, స్తోత్రాలు. ఇంకా ఎవరైనా వస్తుంటే వారిని కూడా మరి నడిపించండి, తీసుకొని రండి. ప్రభువా దేవ, సమయం కొరకు వందనములు. వాక్యం కొరకని నీ పాదములతో వస్తున్నాము. మా ప్రాణాత్మ దేహములు మీ సన్నిధి అందు లక్ష్యం ఉంచుట కొరకై సహాయపడుతూ రండి. మా లక్ష్యం, మా గమనం, మా ధ్యానం పాడు చేసే శత్రువుపై మాకు కావలసిన విజయం అనుగ్రహించండి. మంచి సమయం దయచేయండి. మేలైన మాటలు దయచేయండి. చిన్నల ద్వారా పెద్దల ద్వారా ఏ విధమైన ఆటంకం కూడా లేకుండా సహాయపడండి. శత్రువుపై కావాల్సిన విజయం దయచేయండి. నీ వాక్కు మాకు అనుగ్రహించండి. మాతో ఉండండి, నడిపించండి. నిలబడే నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అవసరమైన మాటలు ప్రభువా అనుగ్రహించండి. వ్యర్థమైనవి కానివేవి తండ్రి ప్రభువా నా నోట రాకుండా సహాయపడుతూ రండి. క్షేమాభివృద్ధి కలుగు చేయండి. సమయం నీ దగిలినటువంటి హస్తాలకు అప్పగిస్తూ నీ వైపు చూస్తూ యేసు నామున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వద్దకు రండి అనే మాట మీద మనం రాత్రి కొంతవరకు ధ్యానం చేసాం. రాత్రి చెప్పిన మాటలు ఏంటంటే, మొట్టమొదట దేవుడు ఎవరు పిలుస్తున్నారు దేవుని వద్దకు రండి అని అంటే, ఆ దేవుని దగ్గరికి రావడానికి దేవుడు అంటే ఎవరు అనేది రాత్రి మనం చూసాం. ఆయన సృష్టికర్త, సమస్తమును కలుగు చేసినవాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి, సముద్రము, దానిలో ఉండేటువంటి దాన్ని అంతటనే కలుగు చేసినవాడు. నిన్ను నన్ను కూడా కలుగు చేసినవాడు అని చూసాం. ఆయన దేవుని వాక్యంలో ఏం చూసామంటే, మరొక్కసారి ఎవరైనా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ఒక్క 2 మాటలు చదివించాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో చదివించిన మాటలు ఏంటంటే 24వ వచనం, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. సో దేవుడు అంటే ఎవరంటే, జగత్తును అందలి సమస్తమును నిర్మించినవాడు, కలుగజేసినవాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు సమస్తమును కలుగజేసిన వాడు దేవుడు. ఈ చరిత్ర బైబిల్లో తప్పితే ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కానీ సృష్టి అనేటువంటిది ఏ విధంగా వచ్చింది అనేది ఎక్కడా కనపడదు. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు రాసుకున్నారే తప్పితే అసలు సృష్టి అనేటువంటిది ఏ విధంగా వచ్చింది అనేటువంటిది కేవలము బైబిల్లో మాత్రమే మనం చూస్తాం. దానికి ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలోనేమో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించానని చూస్తాము. అక్కడ 24వ వచనములో జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. 25వ వచనంలో ఏం చూసాము? అందరికి జీవమును ఊపిరిని సమస్తమును ఆయన దేవుడు, సమస్తాన్ని కలుగు చేసిన వాడు. రెండవది ఏంటి? అందరికీ కూడా జీవమును ఊపిరిని ఇచ్చినవాడు. ఆ తర్వాత ఏం చూసామంటే, ఆయన క్రియేటర్ మాత్రమే కాకుండా 28వ వచనములో ఆయన సస్టైనర్ అంటే ఏంటంటే నిర్వహిస్తూ ఉన్నటువంటి వాడు. ఏమంటుంది 28లో? మనమాయని యందు బ్రతుకుతున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి. కనుక దేవుడు అంటే ఆయన సృష్టికర్త, దేవుడు అంటే ఊపిరిని జీవమును దయచేసిన వాడు, దేవుడు అంటే మనలను నడిపిస్తున్నటువంటి వాడు. సృష్టి యావత్తును కూడా సూర్యుని కానీ, చంద్రుని కానీ, భూమిని కానీ, ఆకాశాన్ని కానీ ఎవరో ఒక వ్యక్తి ఏం చేయాలి? నడిపిస్తూ ఉండాలి కదా. వాటికి అవే వెళ్ళిపోవు కదా. మన కుటుంబాన్ని మనం ఏ విధంగా నడిపిస్తున్నాము, అలాగే ఈ సిటీని నడిపించడానికి ఒక మేయరు, ఒక కమిషనరు, రాష్ట్రాన్ని నడిపించడానికి ఒక సీఎంఓ, గవర్నర్ ఎలా ఉంటారో, సృష్టి అంతటికీ కూడా దేవుడు
ఆయన సస్టైనర్గా ఉండి పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు అని మనం చూసాం. తర్వాత ఏం చూసామంటే రెండో మాట, దేవుని యొద్దకు రండి. అంటే ఆయన పిలుపు ఏమిటి? ఆయన పిలుపు నా యొద్దకు రండి అనేటువంటిది ఏమిటంటే మనం దానికి 3 వచనాలు చూస్తాం. మత్తయి సువార్త 11:28 ప్రకారం ఏముంటుంది? నా యొద్దకు రండి, నేను మీకు ఎవరిని పిలిచాడు? భారం మోసుకున్నటువంటి వారిని, ప్రయాసల్లో ఉన్నటువంటి వారిని. కనుక ఏం చెప్పుకున్నామంటే దిస్ ఈజ్ ఏ గ్రేసియస్ కాల్, అంటే ప్రేమపూర్వకమైనటువంటి కృపతో కనికరముతో నిండినటువంటి పిలుపు. ఎవరిని పిలుస్తాం? మనకు కావలసిన వారిని పిలుస్తాం, మనకు అనుకూలమైనటువంటి వారిని పిలుస్తాం, లేదా మనతో సమానమైనటువంటి స్టేటస్ కలిగినటువంటి వారిని పిలుస్తాం మనమైతే. మరి దేవుడు ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచాడని చదువుతాం 11:28 ప్రకారం, సమస్త జనులారా, భారములో ఉన్నటువంటి వారిని, ప్రయాసలో ఉన్నటువంటి వారిని, పాపములో ఉన్నటువంటి వారిని. కనుకనే ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు అని చూసాం. యెషయా 55:1-2-3 వచనాల్లో ఏం చూసామంటే, దప్పిగొనిన వారలారా, జీవితంలో ఎవరైతే తృప్తి లేకుండా ఉన్నారో, అంటే ఎంతో ప్రయాసపడుతూ ఎంతో కష్టపడుతూ 24 గంటలు వాళ్ళ పనులు అంటే ఎంతగానో పరుగులెడుతూ అంతా అయిన తర్వాత ఓ చోట కూర్చుంటే వాళ్ళ జీవితాల్లో మనం 3 మాటలు చూసాం. మొదటిది ఏంటంటే అలసట, వీరి అంటారు. అలసిపోయారు, చాలా ప్రయాసపడ్డారు, చాలా పరుగు పెట్టారు, కానీ అలసిపోయారు. అటువంటి వారిని. అలాగే ఎగ్జాస్టెడ్, అంటే ఓపిక అయిపోయింది, ఇంకా ఏమి చేయలేరు. అక్కడ ఏలియా ప్రార్థన చేసినట్లుగా, చాలయ్యా నేను చేయవలసింది ఏదో చేశాను, నా ఓపిక అయిపోయింది, నన్ను ఏం చేయమంటాడు? ఏం ప్రార్థన చేశాడు? తీసుకోమన్నాడు కదా. అలా వెళ్ళిపోతానికి రెడీగా ఎవరున్నారు అంటే అలసిపోయిన వారు కానీ, ఎగ్జాస్టెడ్ కానీ. ఆ తర్వాత మనం చూస్తాము, వారు ఎంటీ. ఇన్నేళ్ళు వయసు వచ్చిన తర్వాత, ఇంత ప్రయాసపడిన తర్వాత, ఇంత సంపాదించిన తర్వాత, ఇంతమంది బిడ్డలు కుటుంబం ఉన్న తర్వాత ఒక చోట కూర్చుంటూ వస్తే వారు ఎంతో ఇక లోన్లీనెస్. నన్ను నయోమ అనక ఏమనమంటది? మారా, చేదైన అదే మిగిలింది. ఇంత ప్రయాసపడిన తర్వాత ఇటువంటి వారందరినీ పిలిచేది కనుక ఈ పిలుపు, ప్రయాసపడి భారం మోయిచున్నటువంటి వారలారని కానీ, దప్పిగొందినటువంటి వారలారని కానీ. అలాగే యోహాను సువార్త 7:37 అక్కడ రాస్తాడు, ఆ పండుగలో మహాదినమైనటువంటి అంత్యదినమున ఎవడైనా కానీ కనుక ఆశ కలిగి ఉంటే, తృప్తి లేకుండా ఉంటే, దాహంతో ఉంటే నా యొద్దకు రండి అని పిలిచినట్లుగా చూసాం. సో ఈ 2 మాటలు రాత్రి చూసాం. మొదటిది దేవుడు అంటే ఎవరు, రెండవది దేవుడు ఎవరిని పిలుస్తూ ఉన్నాడు, ఎటువంటి ప్రజలను పిలుస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉదాహరణ 2-3 చెప్పాను. అంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ కొంతమంది లేనివారు ఉన్నారు. అంటే దేవుని పిలుపు ఎలాగ ఉంటుంది అనేది చెప్పుకుంటూ సమరయ స్త్రీ గురించి చెబుతూ ఏమని పిలిచాడు ఆవిడ్ని? అమ్మ. ఏంటి? సమరయ స్త్రీ 5 భర్తలు విడిచిపెట్టి 6వ వంతో ఇల్లీగల్గా కాపురం చేస్తుంటే యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడంటే ఆమెని? అది గ్రేసియస్, అంటే ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు, కనికరముతో కూడినటువంటి పిలుపు. అది మనం చూసాం. ఏ విధంగా ఆవిడ వాదం పెట్టుకుంటుంది, ఆవిడ దెబ్బలాడుతుంది. మీరు యూదులు, మేము సమరయులం, లేదా మా తండ్రి యాకోబు కంటే నీవు గొప్పవాడువా, మెస్సియా వస్తాడని నేను ఎరుగుదును, లేదా మేము కూడా ఆరాధన చేస్తున్నాము. ఈ వాదాలన్నీ చూస్తే 1 కాదు 2 కాదు, చాలాసేపు వాదం పెట్టుకుంది. మనలాంటి వాళ్ళకి అయితే కోపం వచ్చేదేమో, నేను ఏదో నీకు మేలు చేద్దామని వస్తే నాతో పెట్టుకుంటూ యూదులు అంటావు, సమరయులు అంటావు, యాకోబు అంటావు, ఆరాధన అంటావు, మెస్సియా అంటావు, నాకు ఎందుకమ్మా నీ దారి, నువ్వు బాగుందాం. ఆయన అలా బోలే. ఆమె ఎంత విసిగించినా ఏం చేశాడు? కన్విన్స్ చేశాడు, ఒప్పించాడు, అమ్మా అని పిలిచాడు. అది ఆయన నా యొద్దకు రండి అంటంలో ఎంత ప్రేమతో పిలుస్తున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. అలానే ఆ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది. ఎవరావిడి? వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ.
పట్టబడింది, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఇక వేరే మార్గం లేదు. ఆవిడికి మరణమే శరణ్యం, చావే దిక్కు, వేరే మార్గం లేదు. వాళ్ళు అందుకే వచ్చారు పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకుని. ఆమెనేమని పిలిచాడు? అమ్మా, ఎవరినో నీకు శిక్ష, మరణపాత్రురాలు, కొన్ని గంటల్లోనూ నిమిషాల్లోనూ చనిపోవాలి. ఏమన్నాడు? అమ్మా అని పిలిచాడు. దేవుని పిలుపు అర్థం చేసుకోవాలి. ఈ మాటలు వింటున్నటువంటి వారు బయట ఉన్నవారు కానీ లోపల ఉన్నవారు కానీ ఎటువంటి వారిని పిలుస్తున్నాడు ఆయన? సమరయ స్త్రీని పిలుస్తాం ఏంటి? వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని పిలిచడం ఏంటి? యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒక మరియా ఉంటుంది. ఎవరావిడి? మగ్దలేనే మరియా. ఆవిడ గురించి బైబిల్లో ఏముంది? 7 దెయ్యాలు పెట్టింది. అమ్మా, ఆమెకి కనబడి ఆమెతో మాట్లాడి ఆమెను సంధించి, అమ్మా మరియా, ఇది దేవుని యొక్క పిలుపు. ఎవరైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారైనా సరే, వారు పాపులు కావచ్చు, పాపంలో పట్టబడ్డవారు కావచ్చు, నిరాశలో, నిస్పృహలో, అసంతృప్తితో, లేదా ఒంటరినెస్, అలసిపోయి ఎగ్జాస్ట్ అయిపోయి చావే శరణ్యం అనుకున్నటువంటి వారు, లేదా దిక్కు లేక ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఎదురుగుండా కనపడుతున్నాయి, ఓపిక లేదు, ఎదురుగుండా అప్పులు కనపడుతున్నాయి, పిల్లలు కనపడుతున్నారు, బాధ్యతలు కనపడుతున్నాయి, చదువులు కనపడుతున్నాయి, ఇక విసిగిపోయినటువంటి వారందరికీ, విసిగి వేసారిపోయినటువంటి వారందరికీ దేవుని పిలిపి ఏం చూసాం మనము? ఏమన్నాడు? దేవుని యొద్దకు రండి. ఇది క్లుప్తంగా రాత్రి మనం చూసిన మాటల్లో కొన్ని. ఇప్పుడు మరి దేవుడు ఇంకా ఎవరిని రమ్మంటున్నాడు? రండి. ఇప్పుడు మనం చదివాం, ఏం చదివాం? దేవుని యొద్దకు రండి. ఎలా రావాలి? దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరగిన వారి గురించి మాట్లాడుతూ, వాళ్ళ పాపంలో ఉన్నారు, భారాల్లో ఉన్నారు, అలసిపోయిన వారు ఉన్నారు, కనుక వాళ్ళు రావాలి. దేవుణ్ణి ఎరిగినటువంటి వారిని గురించి ఏమని పిలుస్తున్నాడు? ఏం చెప్తుందో వాక్యము మన కొరకు, విశ్వాసుల కొరకు? రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. అన్నా అందులో వాటర్ బాటిల్ చిన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మరి 19 నుండి 22 వరకు కలిసి 19 నుండి 22 వరకు కలిసి ఉంది. అందరం కలిసి చదువుదాము. చదవగలిగిన వారు అందరూ కూడా చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 19వ అధ్యాయము, 10వ అధ్యాయం 19 నుండి చదువుదాం. సహోదరులారా చదవండి. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. దేవుని ఇంటిపైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణత నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు 20 మనం చూస్తూ వచ్చినప్పుడు చివరి వచనంలో మనం ఎలా దేవుని సన్నిధికి రావాలి గమనించండి చక్కగా. ఒక్కసారి చూస్తే 22వ వచనంలో ఏమంటాడంటే, మనస్సాక్షికి కల్మషము తోచకుండా, తర్వాత ప్రోక్షింపబడినటువంటి హృదయములు గలవారము, నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన వారం అని చెబుతూ, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు. సో దేవుని సన్నిధికి వచ్చే మనం అలసిపోయిన వారు కాదు, ఎరిగినటువంటి మనం దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారముగా ఏ విధముగా ఆయన సన్నిధికి రావాలి అని అంటున్నాడంటే, ఇక్కడ యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు. చూడాలి బైబిల్. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. నా యొద్దకు రండి అని పిలుస్తున్నటువంటి ప్రభు, మనము ఏ విధంగా ఆయన సన్నిధిలో కనబడాలి? ఆయన ఎరిగిన వారమైనటువంటి మనం ఆయన దగ్గరికి వచ్చినాం, మాకు విశ్రాంతి ఉంది,
నెమ్మది ఉందని చెప్పినటువంటి మనం ఏ విధంగా ఉండాలి అని ఇక్కడ దేవుడు ఆశపడుతున్నాడంటే ఇక్కడ రాస్తాడు, యథార్థమైన హృదయముతో. ఈ మాటలు బైబిల్ అంతట్లో కూడా మనం చూస్తాం. దేవుని సన్నిధిలో ప్రార్థించే మనం, దేవుని సన్నిధికి వచ్చే మనం, వాక్యం వినే మనం, బోధించే మనం ఏ విధమైనటువంటి అనుభవంతో దేవుని సన్నిధికి రావాలి? దేవుని యొద్దకు రండి యాకోబు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. కానీ ఇక్కడ పౌలు ఏం రాస్తాడంటే యథార్థమైన హృదయంతో రండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం అందరం చదువుదాం. ఇర్మియా గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి, చదవగలిగిన వాళ్ళు నిద్రపోకండి. ఏంటి అప్పుడే మొదలు పెట్టారు, 12 అన్న అవ్వలేదు ఇంకా. పక్క వాళ్ళన్నా లేపండి, కుర్చీ మంచి కింద పడ్డారంటే ఇప్పుడు మేమంతా మీటింగ్ చెడిపోద్ది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చదవగలిగిన వారు చదవండి. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయును ఎడల, మీరు నన్ను, అక్కడ యథార్థమైనటువంటి హృదయముతో అని చెప్పినటువంటి దేవుడు ఇక్కడేం చెప్పాడండి? పూర్ణ మనసుతో, హోల్ హార్టెడ్లీ. లేదంటే ఆయనని వెదికేటువంటి వారు, ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారు, ఆయన సన్నిధానంగా చేరేటువంటి వారు ఎప్పుడు కనుగొంటారయ్యా? ఎప్పుడు వారి ఆశలు తీరుతాయి? ఎప్పుడు వారి ప్రార్థన ఆలకించబడుతుంది అని అంటే కనుక ఇక్కడ అంటున్నాడు, పూర్ణ మనసుతో మీరు నన్ను గూర్చి విచారణ చేసిన ఎడలా. సో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం వచ్చాము, కూర్చున్నాము, టైం గడిపాము అంతే సరిపోదు. నిజముగా మన ఆశ, మన కోరిక దేవుణ్ణే సంతోషపెట్టేది అయితే, దేవుని ద్వారా ఆత్మీయమైనటువంటి మేలు, క్షేమం, ఆశీర్వాదం పొందాలనుకున్న వారం అయితే యథార్థమైన హృదయముతో అంటాడు. ఇక్కడ పూర్ణ మనసుతో అంటాడు. 145వ కీర్తన 18వ వచనములో, 145 కీర్తన అక్కడ 18వ వచనంలో మనం ఏం చూస్తామో చదువుదాం, అందరం కూడా చదవండి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టేటువంటి వారందరికీ. సో దేవుని వాక్యములో మనము ఎలా మొరపెట్టాలి, ఎలా రావాలి, ఎలా దేవుని సన్నిధిలో గడపాలి, మన హృదయము, మన ఆలోచన, మన తలంపు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ప్రారంభము నుండి కూడా వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు పూర్ణ హృదయముతోనూ అనేటువంటి మాట మనం చూస్తాం. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మొదటలోనే చెప్పాడు మోషే ఇశ్రాయేలీలకి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో చదువుతారు ఎవరైనా? 4:29. అక్కడ నుండి మీ దేవుడైన యెహోవాను వెదికిన ఎడల, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వెదికినప్పుడు ఆయన నీకు. కనుక ఇప్పుడు మొదట రెండో తలంపు ఏంటంటే, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రాణాత్మ దేహములు ఇక్కడ ఉండాలి, మన మనసు ఇక్కడ ఉండాలి, మన హృదయం ఇక్కడ ఉండాలి, మన శరీరం ఇక్కడ ఉండాలి. సమస్తము కూడా మనం దేవుని సన్నిధిలో ఉంటేనే మనం మేలు పొందగలం. బైబిల్ చాలా తెలుసు మనకి, చాలాసార్లు చదివాం. అయినప్పటికీ ఎవరు బోధించినా, ఎవరు మాట్లాడినా దేవుడు మాట్లాడేవాడు కనుక ఏదో ఒక తలంపు, ఏదో ఒక ఆలోచన మనకు అవసరమైంది అనుగ్రహిస్తాడు. ఆ గ్రహింపుతో, ఆ తలంపుతో, పూర్ణ హృదయముతోను. అందుకనే మనము దేవుని వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు కీర్తన గ్రంథం 63వ అధ్యాయంలో దావీదు అంటాడు, కీర్తన 63, కీర్తన 63 మొదటి 3 వచనాలు కనుక మనం చూస్తూ వస్తే, దేవా నా దేవుడవు నీవే. నేను చదవండి. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని
పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నానో, నీళ్లు లేక ఎండిన దేశమందు తృష్ణ గొనుచున్నది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము. అంటే అక్కడ చూడండి చక్కటి మాటలు ఏమున్నాయంటే, ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను ఉంది పైన. నీ ప్రభావమును చూడవలనని ఆశతో కనిపెడుతున్నాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నీళ్లు లేక ఎండి ఉన్న దేశములో నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అన్నాడు. తర్వాత అంటాడు, నా శరీరము కృషించుచు. ఎందుకు ఇవన్నీ అంటే, ఆయన్ని చూచేదాని కొరకు, ఆయన్ని ఎరిగేదాని కొరకు, ఆయన్ని గ్రహించేదాని కొరకు అని మనం చూస్తున్నాం. కనుక ఇక్కడికి వచ్చినటువంటి మనం ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిని మనం ఏ విధంగా అనుభవించాలి. కోరహు కుమారులు ఏం రాశారు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, చెప్పండి, నా హృదయమును నా శరీరమును ఆనందముతో రండి. 84వ కీర్తన. అంటే దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనం ఆయన యొద్దకు రావటం అంటే ఎలా రావాలి, ఎటువంటి అనుభవాలతో రావాలి? 84వ కీర్తన 2వ వచనం చదవండి. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును, అది నా హృదయమును నా శరీరము కనుక ప్రాణాత్మ దేహములు అని మాట్లాడతాం. సో దేవుని సన్నిధికి వచ్చేవారు ఎటువంటి అనుభవాలతో రావాలో మనం చూస్తూ వచ్చినప్పుడు కొంతమందిని మనం గమనిస్తాం. కొంతమందిని గమనిస్తూ వచ్చినప్పుడు రాయబడినటువంటి మాట ఏంటంటే, వారు ఏ విధంగా దేవుని సన్నిధిలో గడిపారు. రండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. ఆమెకుండే తృష్ణ తెలుసు, ఆమెకుండే అక్కర తెలుసు, ఆమెకుండేటువంటి బాధ తెలుసు, నింద తెలుసు, అన్నీ తెలుసు మనకి, దాని గురించి కాదు. అయితే 15వ వచనములో ఆమె ఏం చెప్తుందంటే, 15వ వచనములో అది కాదు నా ఏలినవాడ, మనోదుఃఖము గలదానై ఉన్నాను, ద్రాక్షారసమునైనను మద్యమునైనను చేయలేదు, కానీ నా ఆత్మను, అది నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఇప్పుడు నా పాయింట్ మీకు ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. ముందు సిస్టర్స్, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలి, ఎలా ఉండాలి? అన్న ఏం చెప్తుందంటే, నా ఆత్మను నీ సన్నిధిలో. సో మన ఆత్మ ఇక్కడ ఉండాలి, మనుషులం కాదు కదండి. మన ప్రాణాత్మ దేహములు, అది దేవుని దగ్గరికి వస్తామంటే, దేవుని ఎరిగిన వారు దేవుని దగ్గరికి వస్తామంటే మన యొక్క ఆత్మ, మన ప్రాణం, మన శరీరం, మన యావత్తు కూడా ఈ స్థలంలో ఉండాలి. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం, కీర్తన 62వ అధ్యాయం 8వ వచనం చదవండి. కీర్తన 62, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. సో హృదయము, ఆత్మ, శరీరము, ఈ మాటలన్నిటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక మొట్టమొదటగా దేవుని యొద్దకు రండి, ప్రాణాత్మ దేహములతో దేవుని సన్నిధికి రండి అనేటువంటి చూస్తున్నాం. ఇక రెండో తలంపుగా మనం వచ్చేటప్పటికి, దేవుడు మనల్ని రమ్మంటున్నాడు అంటే అర్థం ఏంటి అంటే, మనము ఆయనకు దూరముగా ఉండటం అనేది ఆయనకు, చెప్పండి, ఆయనకు ఇష్టం లేదు. అంతేనా? ఎవరిని రమ్మంటాం దగ్గరికి? ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, లేదా మీ పిల్లలు ఉన్నారు, మంచి ఉద్యోగం ఉంది, సదుపాయాలు ఉన్నాయి, వేరే దేశాల్లో ఉన్నారు, డబ్బులు బాగానే పంపిస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళు చాలా బాగున్నారు, ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి. మన హృదయంలో ఏముంటుంది?
చాలు అనుకుంటామా? ఏమో, ఎవరు అనుకోం. ఆడు వస్తే బాగుండు, ఒకరోజు ఉంటే 2 రోజులు ఉంటే బాగుండు, వారం ఉంటే ఇంకో వారం ఉంటే బాగుండు, ఒక నెల ఉంటే ఎరా బాబు చాలా కాలం తర్వాత వచ్చావు కదా. ఉంటుందా నిజంగా? పేరెంట్స్గా మనకు ఉంటుందా ఉండదా? అన్నీ ఉన్నాయి, వాళ్ళు బాగానే ఉన్నారు అక్కడ, ఇక్కడికంటే అక్కడే బాగున్నా అనుకోండి. అయినా కానీ మనకేముంటుంది? వాళ్ళ ఎవరితో ఉండాలి? మనతో ఉండాలి. మనం వాళ్ళని చూడాలి, ఆ పిల్లల్ని చూడాలి, మనవళ్ళని చూడాలి, లేకపోతే కొడుకుని చూడాలి. ఇది కదా. మరి భూ సంబంధమైనటువంటి సంబంధాలు, తెగిపోయేటువంటి సంబంధాలు, రకరకాల వైషమ్యాలు, రకరకాల భేదాలు, రకరకాల డిఫరెన్సులు, కోడల మీద కోపం, కొడుకు మీద కోపం కదా. ఇన్ని ఉన్నా కానీ వాళ్ళు మనతో ఉండాలనుకుంటామే. మరి దేవుడేమనుకుంటాడు? దేవుడేమనుకుంటాడు? మన పిల్లలు మన దగ్గర ఉండాలని మనం ఆశపడినప్పుడు ఆ ఆశ, కోరిక, తృష్ణ అది దేవునికి ఉండదా? కనుకనే ఏమంటున్నాడు? లోకములో ఉండేవారినైనా, దేవుని ఎరిగినటువంటి మనల్నైనా ఆయన ఆశ ఏంటంటే ప్రారంభం నుండి కూడా క్లోజ్ అసోసియేషన్. అంటే దేవునితో మనం ఎలాగుండాలి? దగ్గర, మాట్లాడట్లేదు ఎవరు, మీకు అర్థం అవ్వట్లేదో ఏంటి? చాలా దగ్గర సంబంధం కలిగి ఉండాలి. నేను వారిలో నివసించున్నట్లు. వాళ్ళు ఐగుప్తులో నుండి వచ్చిన వెంటనే చెప్పిన మొట్టమొదటి మాట అది. ఆ సియోను, ఆ సీనాయి కొండ మీద వాళ్ళని తీసుకెళ్ళాడు. మోషే వెళ్ళాడు. మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఆ 25 అధ్యాయంలో, మొట్టమొదటి అధ్యాయంలో ఏం చెప్పాడంటే 28:8లో, నేను వారిలో. అది దేవుడు రమ్మంటంలో అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని పిలిచట్లో అర్థం ఏంటంటే, మనము ఆయనకి ఎలా ఉండాలి? సమీపముగా ఉండాలి, దగ్గరగా ఉండాలి, దూరంగా ఉండాలని ఆశపడేవాటి వాడు కాదు. అందుకనే ఆదామును గురించి ఏం చూస్తామంటే, ప్రతిరోజు వచ్చి చెప్పండి ఆయనతోటి సహవాసం. అది దేవుని ఆశ. ప్రతిరోజు వచ్చి చల్లటి పూట ఆయనతో సహవాసం చేస్తూ ఉండేవాడు. మనం వాక్యంలో ఏం చూస్తామంటే, హానోకు దేవునితో కూడా నడిచెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఎందుకు నడిచాడండి హానోకుతోటి కానీ నోవహుతోటి కానీ? ఎందుకు దేవుడు నడిచాడు? వాళ్ళతోటి ఏం కావాలి ఈయనకి? అందుకని ఏమంటున్నాడు ఇప్పుడు? దేవుని యొద్దకు మనతో సహవాసం చేసేదాని కొరకై, మనతో ఐక్యత కలిగి ఉండేదాని కొరకై నేను వారిలో నివసించి సంచరించను. అలానే మనం కొత్త నిబంధనలు కూడా చూసేటప్పటికి ఆయన అంటాడు, నేను వారికి దేవుణ్ణి ఉంటాను, వారు నాకు కుమారులు కుమార్తెలు, నేను మీతో ఉంటాను. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం. అంటే దేవుని ఆశ గుర్తిస్తే ఎందుకు పిలుస్తున్నాడో తెలుస్తుంది మనకి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాటలు మొట్టమొదటిగా నిర్గమ 25:8 ఉంది. ఇప్పుడు కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం అక్కడ 18 నుంచి చివరి వరకు వాటి అన్ని వద్దు, కానీ అక్కడ మధ్యలో ఏమంటాడంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయిందును, వారు నా. ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గరికి పిలుస్తున్నాడు. దేవుని దగ్గరికి పిలుస్తున్నప్పుడు మనం ఎలా రావాలి? పూర్ణ హృదయముతో, యథార్థమైనటువంటి హృదయముతో. కానీ చాలా చోట్ల మనం మనుషులు ఎందుకు వెళ్తామయ్యా అంటే, అది మీటింగులకు వచ్చినా, సేవకుల కూడికి వెళ్ళినా, ఇంకో కూడికి వెళ్ళినా, ఇక్కడ ఏదో జరిగిపోతుంది కనుక నేను కనుక లేకపోతే ఈ విషయాలంటూ నాకేమీ పొరపాటుని ఎప్పుడన్నా రాకపోయినా ఏం చెప్పారని ఎవరూ అడగం. కానీ అనౌన్స్మెంట్స్ ఏంటి? ఎందుకు? ఆయన ఏం చెప్పాడో, అక్కడ సందర్భాలు ఏంటో, దేవుని ఆశ, మన కోరిక ఏంటి? పూర్ణ హృదయంతో దేహములు ఎక్కడ ఉంచి అక్కడేమో ఎవరది? హన్న అంటుంది, నా ఆత్మ. అది గడిపేటువంటి వాళ్ళు. సరే, ఇప్పుడు ఎందుకు ఆ విధంగా రమ్మని కోరుతున్నాడంటే, దేవుని ఆశ ఏంటంటే, దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు మనలను? ఉండాలట ఆయనకి. ఆ రోజున ఆదాముతో సహవాసం చేసినట్లుగా, అక్కడ హానోకుతో సహవాసం చేసినట్లుగా, లేదంటే ఎవరది
నోవహు దేవునితో కూడా నడిచినవాడు అని ఉంటుంది. చూడండి 6వ అధ్యాయం ఆదికాండం 9 ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనములో చదువు. ఆదికాండం ఎంతసేపు తీస్తారేంటి? వరుడును దేవునితో కూడా అదే నడిచాడు ఇక్కడ ఈ రోజున దేవుడు మనము కూడా ఆయన నడిచిన కొరకై ఏమంటున్నాడు? రండి. దేవుని యొక్క అంటే మనం ప్రకటన 22 అధ్యాయాలు చదువుతాడు. ఇదిగో దేవుని మనుషులతో కూడా అదండి దేవుని ఆశ. అది నెరవేర్చేదాని కొరకై ఈ రోజు రమ్మంటున్నాడు మనలను. ఆ ప్రకటన 21, 22లో ఉండేటువంటి ధన్యత మనం అనుభవించేదాని కొరకై క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, పాత ఆకాశం లేదు, పాత భూమి లేదు, దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. అక్కడ ఆయన వారితో కాపురం ఉంటాడు, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆ సహవాసం మీరు నేను అనుభవించేదాని కొరకై ఈ రోజు నేను చెప్తున్నాడు అంటే దేవుని యొద్దకు రండి అనేటువంటి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ విధముగా మొదట ఏం చూసామంటే ఆయన యథార్థమతో రమ్మంటున్నాడు, పూర్ణ హృదయంతో రమ్మంటున్నాడు, ప్రాణాత్మ దేహములతో కలిసి ఆయన రమ్మంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రెండవదిగా మనం ఏం చూస్తున్నామా అంటే ఆయన మనతో సహవాసం చేసేదాని కొరకై, మనతో ఐక్యత కలిగి ఉండేదాని కొరకై, మనతో నివసించేదాని కొరకై ఆయన రమ్మంటున్నాడు అని మనం చూస్తున్నాం. ఇక మూడో తలంపులోకి వెళ్ళేటప్పటికి మరి దేవుని దగ్గరికి రావటం అంటే ఏమిటి? దేవుని దగ్గరికి రావటం అంటే ఏమిటి? దేవుని సన్నిధికి వస్తున్నాం, కాసేపు 2 గంటలు వెళ్ళిపోతున్నాం, మరలా వస్తాం, అంతేనా? అదేనా దేవుని దగ్గరికి రావటం అంటే? దేవుడు అదే కోరుతున్నాడా? దేవుని వాక్యములో గనక మనం చూస్తూ వస్తే ఆయన ఏమన్నాడంటే దేవుని దగ్గరికి వచ్చేటువంటి మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది, ఎటువంటి అనుభవాలతో మనం ఉండాలి, ఎటువంటి అనుభవాలతో మనం ఆయన దగ్గరికి రావాలి అనేది కనుక దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఎవరెవరైతే ఆయన దగ్గరికి వచ్చారో, ఉదాహరణ కొరకు దేవుని వాక్యంలో మనం ఏం చూస్తామా అంటే ఇప్పుడు అక్కడ బేత్నీ గ్రామానికి వెళ్ళాడు. వెళితే మార్త ఆయనను తన ఇంట చేర్చుకోనేను అన్నాడు. తర్వాత వెంటనే ఒక మాట ఉంటుంది, ఏంటది? మరియా ఆయన పాదముల మీద కూర్చుండి ఆయన బోధ. సో ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారు ఏం చేయాలి? ఇప్పుడు అర్థమవుతుందా? మరియా వాళ్ళు పిలిచారు, మార్త పిలిచింది, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె ఏం చేస్తుందని ఉంది? ఆయన యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండే. సో దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారు దేవుని వాక్యము, దేవుని మాట లేదా దేవుని బోధ ఏదైనా కానీ దాని కొరకైనటువంటి ఆశ, ఆసక్తి, నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను అంటాడు భక్తుడు. లేదా మరి అయితే ఆయన పాదముల దగ్గర కూర్చుండి వాక్యము వినుచూ ఉంది అని చూస్తాం. అలానే కొన్నేలి పేతురును పిలిచాడు. మీ అందరూ తెలుసు, కొన్నేలి అన్యుడు, దేవుణ్ణి ఎరగనవాడు పేతురును పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మంచి భోజనం పెట్టడానికి మాత్రమేనా? మరి ఎందుకు? ఆయన కూర్చున్నాడంట, ఆయన కుటుంబం కూర్చుందట, ఆయన చేతి కింద ఎంతమంది ఉన్నారు? ఎవరైనా కొన్ని ఎంతమంది ఉన్నారు? 100 అంటే 100 సెంచరీ. వాళ్ళు ఆ ముఖ్యమైనటువంటి వారందరినీ కూర్చోబెట్టాడు తీసుకొచ్చి. ఎందుకు? వాక్యము. సో మనం వినాలి. ఆయన దగ్గరికి రావడం అంటే చూడండి, కొన్ని ఏం చేశాడు చూద్దాం ఒక మాట. అంటే అందరికీ తెలియదు కదా, మాకు తెలుసు బోధకులకి, కానీ అలానే మీకు తెలియదని కాదు, కానీ ఉండటం అవసరం. రండి, అక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు 24వ వచనంలో
అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 24వ వచనం చదువు. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ఆ మాట వినండి అయ్యా, మీరందరూ ఒక్కళ్ళు తీసుకురావట్లే. కొర్నేలి పెద్ద ఆఫీసర్ అయి ఉండి ఏం చేశాడు చూడండి. రాత్రి కన్నా ఒక్కొక్కరు లేండి, మీరు అందరూ ఎవరిని పట్టుకుంటారో తెలియదు. చదువు. తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు పెట్టుకొని ఉండేను. కనుక ఇప్పుడు ఎందుకు పిలిపించాడు పేతుర్ని? ఏమా, దేవుని వాక్యము అక్కడ చెప్తున్నాడు. మేమందరము చూడండి 33వ వచనం కూడా చదవనా. 33. వెంటనే నిన్ను పిలిపించింది, నీవు వచ్చినది మంచిది. ప్రభువు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం. నువ్వు ఆజ్ఞాపించింది వినేదాని కొరకై కూడి ఉన్నాం. అంటే దేవుని దగ్గరికి వచ్చిన వారు ఏం చేయాలి? మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి, గ్రహించాలి. అది కదా దేవుని దగ్గరికి వస్తామంటే. ఎంతమంది చదివారని నేను అడగను, ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు చదివారని నేను అడగను, ఎంతసేపు ధ్యానించారని నేను అడగను. ఒక్కసారి మనమే ఆలోచిద్దాం. ఎంతసేపు దేవుని సన్నిధిలో గడిపాము వాక్యంతో ఈరోజు అనుదినము? అది కదా దేవుని దగ్గరికి రావడం అంటే. ఏదో అన్నయ్యో మామయ్యో చిన్నానో పెదనానో ఏమవుతాడు మీకు? దానియేలు మామయ్య కనుక మామయ్య పిలిచాడు వచ్చి కూర్చుని పోవడం కాదు. అది దేవుని సన్నిధికి మొత్తం రాదు, మీ బంధుత్వాలు అవుతాయి. కానీ మీరు నిజంగా దేవుని సన్నిధికి వస్తే ఏం చేయాలి? దేవుని వాక్యము కొరకైన ఆశ, ఆసక్తి, కోరిక, ప్రశ్న, ఇది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని దగ్గరికి వస్తామంటే దేవుని వాక్యాన్ని ఎరగటం, వినటం. సో దేవుని సన్నిధికి రావడం అంటే దేవుని వాక్యము కొరకైనటువంటి వాక్యంలో మనము అనేకమైన స్థలాల్లో వాళ్ళందరూ రేపు కూడా వచ్చి మాకు వాక్యం చెప్పండి అన్నారు. ఎవరినన్నారు? ఆ ఏథెన్స్లో ఉండేటువంటి వాళ్ళు పౌలు అంటారు. మీరు ఏదో కొత్త సంగతులు చెప్తున్నట్టున్నారు. రేపు కూడా వచ్చి మాకేం చెప్పండి? వాక్యం. లుదియా ఏమంది? ఎవరైనా చెరసాల నాయకుడు ఏమన్నాడు? మా ఇంటికి లుదియా ఆహ్వానించింది. ఆ చెరసాల నాయకుడు మారు మనసు పొందిన తర్వాత మా ఎందుకు ఆహ్వానించారు? వాళ్ళందరూ వదిలిపెట్టడానికి కాదు. మరి ఎందుకు? దేవుని వాక్యము కొరకైనటువంటి ఆ ఆసక్తి లేకుండా రోజంతా ఇక్కడ కూర్చున్నా వంటలు చేస్తున్నా లాభం లేదు. వాక్యం కొరకైన ఆసక్తి ఉంటేనే మనము ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు. వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం గ్రహించాలి, వాక్యాన్ని ఎరగాలి. ఎంతసేపు ఈ సమరశ్రీ సత్య గురించే చెప్పరు. అవన్నీ అయిపోయినాయి, బేసిక్ లెసన్స్ అవి అయిపోయినాయి. మీకు అదే ఇంటా ఉంటే కుదరదు. మరి ఏం చేయాలి? మిగిలినటువంటివి కూడా మనకి అర్థం కావాలి కదా. ప్రధానియాలు ఏంటి, పరసాలు అంటే ఏంటి? ఇక ఎప్పుడు అదే ఆ సమరశ్రీ, ఆ జక్కయ్య, లేకపోతే ఇక పాపాత్మురాలు, చాలా మంది ఇవే చెప్తూ ఉంటారు. లేదు, వాక్యాన్ని గురించినటువంటి జ్ఞానం అనేటువంటిది మనకి అప్పుడే మనం సరైనటువంటి విధానంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారం అవుతాం. కనుక నేను మరీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని ఉంటుంది. అలానే ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఆ లోకాసువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు మనుషుల గురించి చూస్తాం. వాళ్ళ దేవాలయానికి ఎందుకు వెళ్ళారట? రావట్లే. చూడండి లోకాసువార్త 18వ అధ్యాయంలో. అంటే రేపు మాట్లాడుతూ లూకాస్ దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారం ఇక్కడ 10వ వచనంలో ఉందన్నమాట. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు. సో ఇక్కడికి వచ్చేటువంటి మనం వాక్యం వినాలి, వాక్యం గ్రహించాలి. అది దేవుని దగ్గరికి రావడం అంటే. వచ్చేవాళ్ళని చూడటానికి, వడ్డించడానికి కాదు, వంట చేయడానికి కాదు. అది అవసరమే. వంటలు లేకుండా మేమేలా బతుకుతుంది ఇక్కడ?
ఉపవాస కూడికలు కాదు కదా ఇవి, కనుక అవసరమే. కానీ దానికంటే ముందు కొంత చోట్ల చూస్తుంటాం, ఈ పూట మేము వండుదాం, ఈ పూట మీరు వండండి, ఎందుకంటే మీరే కాదు మేము కూడా వాక్యము అని వదిలేసుకుంటారు కదా. కొంతమందికి అక్కడ ఉంటాయి ఇష్టం, ఇక్కడ కింద కూర్చోవాలి, ఉప్పుపోతుంది, అక్కడైతే హ్యాపీ మాట్లాడుకోవచ్చు. లేదు, వాక్యము కొరకైన ఆసక్తి ఉండాలి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళేది. సో దేవుడి సన్నిధికి వచ్చే వారికి ఉండవలసిన మరో లక్షణం ఏంటి? ప్రార్థన. ప్రార్థించడానికి. అన్నా దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళింది? ప్రార్థన చేయడానికి వెళ్ళింది. హిజ్కియా దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాడు? ప్రార్థించడానికి వెళ్ళాడు. ఎందుకంటే మన తీర్చబడతాయి. దేవుడు మన మనవి ఆలకిస్తాడు. ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనము సంతోష పెట్టగలము, దేవుని సన్నిధిలో మనము గడపగలము. ఆ కారణం చేత మరి వాక్యం వినేదాని కొరకై దేవుని దగ్గరికి రావాలి. అంటే ఇక్కడే కాదు, దేవుని సన్నిధి కంటే బేతేలకు వస్తేనే కాదు, నువ్వు ఒక ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైన స్థలం చూసుకుని వాక్యాన్ని దగ్గర పెట్టుకుని చదువుతూ ఉన్నావు అనుకో, ఎక్కడికి వెళ్ళినట్టు నేను అర్థమవుతున్నానే. కేవలం బేతేలకు వస్తేనే వాక్యం విన్నట్టు కాదు. వాక్యాన్ని చేత పట్టుకుని ఒక గదిలోకి పోయి ఒక స్థలంలోకి పోయి ఒక ప్రైవసీ చూసుకుని అక్కడ కూర్చుని వాక్యం చదువుతున్నావు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినట్టు? దేవుని సన్నిధికి వెళ్ళినట్లు. అలానే ప్రార్థన కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటేనే కాదు, నీ గదిలోకి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఒక ప్రత్యేకమైన సమయం, రోజుకు ఒక అరగంట, గంట, లేదా ఇంకెక్కువ తక్కువ ఏదో ఒక సమయం, అది దేవునితో మనం దేవుని దగ్గరికి వచ్చినట్టు. దేవుని వద్దకు రండి. ప్రార్థన చేసేదాని కొరకై, ప్రార్థనలో గడిపేదాని కొరకై, ఒంటరిగా గడిపేదాని కొరకై మనము భక్తుల జీవితాలు చూస్తూ ఉంటాం. భక్తుల జీవితాలు చూస్తూ ఉంటే ఎంత సమయం వాళ్ళు గడిపారు. అక్కడ ప్రార్థనా వీరులను ఒక 20 మంది ఫోటో ఉంటుంది. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎవరు చూసినా కానీ ఎంత సమయం దేవునితో గడిపారు. ఒకసారి తిమోతి గారు చెప్తుంటే విన్నాను, అంటే ఖమ్మంలో ఉండే తిమోతి గారు. ఒక ఫారినర్ వచ్చాడు. ఫారినర్ వచ్చి జోర్దాన్ ఖాన్ గారితో సహవాసానికి వచ్చి అక్కడ కనకపూర్లో ఆయన ప్రార్థన చేసుకోవడం విందాము అన్నట్టుగా ఆయన తెలియకుండా కూర్చున్నాడట. ఆ రోజుల్లో టేప్ రికార్డులు ఉన్నాయి కదా, ఆయన గట్టిగా ఆయన రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే రాత్రి టేప్ ఆన్ చేసాడు వింటాను. క్యాసెట్ 2 క్యాసెట్లు అయిపోయి 3 క్యాసెట్ 8 అవర్స్ చేశాడటండి ఆయన. ఎవరు? జోర్దాన్ ఖాన్ గారని మీకు ఒక్కరిద్దరు తెలిసి ఉంటుంది, వినే ఉంటారు. బక్సింగ్ గారితో సహకారులు 10 తరువాత 8 గంటలు 8 గంటలు చేస్తే ఆయన ప్రార్థన అయిపోయాక ఈయన అడుగుతాడంట, ఎవరినైనా విడిచిపెట్టావా ప్రపంచంలో నీకు తెలిసిన వాళ్ళని అడిగాడు ఆయన. అర్థమైంది మీకు? ప్రార్థన చేయకుండా ఎవరినైనా విడిచిపెట్టావా ప్రపంచంలో నీకు? ఇక్కడ ఉండే చాలా మందికి, మా సేవకులు కూడా కాకినాడలో ఎంతమంది సేవకులు ఉన్నారో, ఎన్ని సంఘాలు ఉన్నాయి, నీకు బయట గురించి ఏం చేస్తాం మేము? ఇది కదా మన అనుభవాలు. సో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనము వాక్యము ఎంతసేపు ధ్యానిస్తున్నాం, ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం, ఎంతసేపు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, చదువుతున్నాం, దాన్ని మన కొరకు అన్వయించుకుంటున్నాం. అలా దేవుని సన్నిధికి రావాలి విశ్వాసులు. అలాగే ప్రార్థన ఏ విధంగా అన్నా ఎప్పుడు వెళ్ళింది, అలాగే హిజ్కియా దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాడు, యెహోషాపాతు దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాడు, ఏ విధంగా ప్రార్థన చేశారు భక్తులందరూ కూడా. మరి 1 రాజు 8వ అధ్యాయం చూస్తే సొలొమోను ప్రార్థన ఉంటుంది. సొలొమోను ప్రార్థన చూస్తే 12వ వచనం నుండి 66వ వచనం వరకు ప్రార్థనే. ఎంత సుదీర్ఘంగా ప్రార్థన చేశాడండి. సో దేవుని సన్నిధిలో గడపడం అంటే అది. సో వాక్యము ప్రార్థన అనేటువంటిది కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు ఇంకా ఎలా రావాలో దేవుని సన్నిధికి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం చదవండి, 7వ వచనం.
7 యెషయా 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడువలను, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను. సో దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకంటే మన పతనాలు, మన పాపాలు, మన అవిధేయత, మన యొక్క తిరుగుబాటుతనము, మన అపనమ్మకత్వము, ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ఒప్పు. అది కదా దేవుని సన్నిధికి వచ్చేది. ఎంతసేపు నేను అంతలోని నాకు వాక్యం అంతా తెలుసు, ఆది కాండం ప్రకటన వరకు తెలుసు కాదు. నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాను? నా పతనాలు, నా అవిధేయత లేదా? ప్రతిరోజు ఉందో ఒప్పుకోవాలంటే అనుక్షణం మనం ఎన్నో ఉన్నాయి ఒప్పుకునే దాని వరకు. ఈ అనుభవం లేకుండా దేవుని సన్నిధికి వచ్చానంటే ఎలాగా? మనం వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు ఆ లోకాసు మాట 18లో సుందరి గురించి ఏం చూస్తాం? ఆకాశం వైపు పౌరులెత్తుడికైనా నాకు ధైర్యము చాలా. సో మన పట్టణాలు ఒప్పుకునే దాని కొరకే దేవుని సన్నిధికి రావాలి. మన తప్పిదాలు గుర్తించాలి. దేవుని సన్నిధిలోనే మన తప్పులు తెలుస్తాయండి. మరి ఎక్కడా మన తప్పులు తెలియదు. మీరు టీవీ దగ్గర కూర్చుని వాక్యం వినండి. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి టీవీ సబ్స్టిట్యూట్ కాదు. చాలా మంది గ్రహించట్లేదు ఇది. ప్రార్థనకు రాలేదేమేమో అంటే రాలేదు కానివ్వండి, వాక్యం అయితే విన్నానండి అంటారు. ఎలా? అదే దేవుని మందిరానికి, దేవుని సన్నిధి టీవీలు ప్రత్యామ్నాయం కాదు. అక్కడ మన తప్పులు మనం ఒప్పుకోలేం. సో మన తప్పు ఎరిగేది, మన తప్పు చూపించేది ఎక్కడ? దేవుని మందిరంలోనే. ఈ పిల్లలు మొట్టమొదటి వచ్చినప్పుడు నేనేం చేశానంటే మాట్లాడొద్దాను. ఇప్పుడు కదా 5-6 సంవత్సరాల క్రితం వీళ్ళంతా తీర్మానం చేసుకున్నారు, అన్నయ్య గారిని ఇంకా పిలవద్దు అని. ఈ ఊర్లో మా నాన్న మాట అందరూ ఎంటుంటే, మా నాన్నగారికి మా అందరూ భయపడుతుంటే, ఈయన వచ్చి మైక్లో మమ్మల్ని తిడుతున్నాడు ఏంటి అని. అవునా కదా? డానియల్ అడగండి. ఈయన అందరూ మాకు భయపడుతుంది. ఇప్పుడు కాదు, కరోనా ముందు. ఈయన వచ్చి ఇక్కడ మైక్లో మా పేర్లు ఎట్టి తిడుతున్నాడు ఏంటి అన్నారు. ఇప్పుడు అంటారు ఆయనే పిలవండి, ఎవరినే పిలవద్దు. ఆ రోజేమో వాడికి అయ్యింది, ఈ రోజు అన్నారు అనుకుంటున్నాను. నాకు తెలిసిన మాట ప్రకారం ఆయనే పిలవండి అని అన్నారే. నిజమేనా లేదా అబద్ధం చెప్తున్నాను? ఇక్కడ నిలబడినాను ఇది. కానీ ఏమంటే దేవుని సన్నిధిలో మన పొరపాట్లు తెలుస్తాయి. రండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం ఏముంటారు అక్కడ అంటే దేవుని సన్నిధికి ఎందుకు రావాలి, మనం ఏ విధంగా రావాలి అనేది అక్కడ రాస్తాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచ్చిన ముందు చదవండి గట్టిగా అమ్మ కొంచెం. మనము యెహోవా యొద్దకు మరలదుము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనను మనలను కొట్టెను, ఆయనే మనలను ఎక్కడికి. ఇప్పుడు ఈ గాయం పోవాలంటే, ఈ బాధ పోవాలంటే, ఈ దుఃఖం పోవాలంటే ఏమంటున్నారు వాళ్ళు? మొదటి వచనం, మనము యెహోవా యొద్దకు మరులుదము. సో ఏ కష్టమైనా, ఏ దుఃఖమైనా, ఏ బాధ అయినా నువ్వు చెప్పుకోవలసిన స్థలం దేవుని సన్నిధి. ముందు నీ కన్నీరు, అందుకే దేవుని దగ్గరికి రండి. ఎటువంటి ఉన్నవారులైనా మనం చెప్పుకునే స్థలం అదే. ఎవరితో చెప్పుకున్నా వినేటప్పుడు బాగానే వింటారు. ఓ సేవకుడు, పెద్ద ఆయన పేర్లు చెప్పను, ఇంకొక ఆఫీసర్ అయినా పెద్ద ఆఫీసరే, ఆయన వచ్చి, అన్న టెన్షన్లో ఉన్నాను, చాలా పొరపాటు జరిగిపోయింది, చేయకుండా తప్పు చేశాను, ప్రార్థన చేయండి, మనసు నెమ్మదలేదని చెప్పాడు. సరే ఈయన ప్రార్థన చేశాడు. జరిగిన తర్వాత వీళ్ళిద్దరికీ కుదరట్లేదు. నువ్వేం చేసావు మీ ఆఫీసులో చెప్తాను జాగ్రత్త, నా మాట వినకపోతే. ఎవరు? నేను చెప్పింది అర్థమైంది మీకు? ఆయన మనసు నెమ్మదలేక బాధపడుతూ కన్నీటితో వచ్చి సేవకుడితో చెప్పుకున్నాడు, పొరపాటు అయిపోయింది, నా మీదకు పనిష్మెంట్ రాకుండా. సరే ఏదో దేవుడు తప్పించాడు. ఒక 6 నెలల తర్వాత వీళ్ళిద్దరికీ పడట్లేదు సంఘంలో. నువ్వు కనుక నాకు ఎదిరించావంటే నేను ఆ ఆఫీసర్కి లెటర్ రాస్తాను. మనుషులతో చెప్పుకుంటే అలాగే ఉంటుంది, ఎవరితో చెప్పుకుంటే ఇలాగే ఉంటుంది. కనుక మనం ఎవరైతే చెప్పుకోవాలి? దేవుని సన్నిధి. కనుక వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆయన చీల్చివేశాడు, ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయన కొట్టాడు, ఆయనే బాగు చేస్తాడు. కానీ ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎక్కడికి రావాలి మనము? ఇంకొక మాట అసలు విషయం మర్చిపోయా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, అది చెప్దామని ఇది తీశాను ముందు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. ఇంకా 15 నిమిషాల టైం ఉంది, ఎవరు కంగారు పడకండి, నాకు ఇచ్చిన టైం ప్రకారం.
యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుతారు. యెషయా, ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము బయలువెళ్ళును, జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడిచే మార్గం బోధించాలంటే ఎక్కడంట? మీకు అర్థమైందా? ఆయన త్రోవల్లో నడవాలి, మనం ఆయన మార్గంలో నడవాలి. కనుక మందిరానికి వెళదాం రండి, అప్పుడు మనము ఆయన తన మార్గముల విషయమై మనకు. సో వచ్చేవాళ్ళు ఎందుకు రావాలి, దేవుని వద్దకు వచ్చేవారు ఎలా రావాలి అది చెప్తున్నా. వాక్యం కొరకై దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన కొరకై దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లుగా మన యొక్క పాపాలు ఒప్పుకునేదాని కొరకై, మన తప్పిదాలు ఒప్పుకునేదాని కొరకై దేవుని సన్నిధికి రావాలి. మన కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీరు, దుఃఖం, వేదన, రోగం ఇవన్నీ చెప్పుకునేదాని కొరకై దేవుని సన్నిధికి రావాలి. నా దేవుని వద్దకు రండి అంటే ఉట్నే పాటలు పాడడానికి మాత్రము, లేదంటే ఇది వాయిద్యాలు వాయించడానికి, లేదా బోధలు వినడానికి, కూర్చోడానికి కాదు. ఇవన్నీ మనలో జరగాలి. ఇక్కడ అంటున్నాడు ఆయన త్రోవల్లో నడుచుకోవాలంటే ఆయన మార్గం బోధించాలి. ఆ మార్గం ఎక్కడ బోధిస్తుంది? ఎక్కడ? దేవుని యొక్క మందిరంలో. ఇప్పటికి 3 పాయింట్లు అయినాయి. మొదట ఏం చెప్పుకున్నామయ్యా అంటే యథార్థమైన హృదయముతో దేవుని ఎరిగిన వారు పూర్ణ మనసుతో, పూర్ణ భక్తితో దేవుని సన్నిధికి రావాలి అనేటువంటిది మనం చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నాము? దాని తర్వాత ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు దేవుని మందిరానికి ఏ ఉద్దేశంతో, ఏ తలంపుతో, ఎటువంటి మేలుల కొరకు మనం రావాలి అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు చివరగా నేను చెప్పేది ఏంటయ్యా అంటే, ఈ విధముగా దేవుని సన్నిధికి వస్తే మనము పొందే మేలులేంటి, ఉపకారాలేంటి, దేవుడు ఏం చేస్తాడు? మనకు ఒక వాగ్దానం ఉంది, దేవుని వద్దకు రండి. ఏం చెప్పుకున్నా? అది మా రాత్రికి చెప్తా. చెప్పండి ఏంటది? దేవుని వద్దకు రండి, చెప్పండి, మరలా చదవండి. యాకోబు 4:8 ఆ వాక్యం మళ్ళీ మర్చిపోతే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం, అందరం చదువుదాం. చదవగలిగిన వారు చదవండి, మిగిలిన వాడు సరే, తీరేపోతే సరే. 4 దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు. అది కనుక దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు. ఆయన వస్తే ఏమవుద్ది? మనం వస్తే ఏమేం చెయ్యాలో చెప్పుకున్నాం కదా. మనం ఎలా రావాలో చెప్పుకున్నాం, వస్తే ఎలా రావాలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. వస్తే ఏం జరుగుద్ది? నిజముగా దేవుడు మన దగ్గరికి వస్తే, మనల్ని చూసి, మన ప్రార్థన చూసి, లేదా మన యొక్క వాక్యము, మన విశ్వాసం, మనము ఆయన మీద ఆధారపడినటువంటి విధానం, మన హృదయము చూసి నిజముగా ఆయన మన దగ్గరికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? రండి. నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయం. బైబిల్ తీయగలిగిన వారందరూ నాతో పాటు తీసి చదవగలిగిన వారందరూ చదవండి. 33వ అధ్యాయం 11వ వచనం మనం చదువుదాము. నిర్గమ ఆయన మన దగ్గరికి వస్తాడు. మీరు దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి టు యూ అని ఉంది. చదవండి 11. మనుషుడు స్నేహితుడు మాట్లాడు, యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. చదవండి. అతడు పాలోనికి తిరిగి వచ్చును, అతని పరిచయం నూను కుమారుడైన యెహోషువ అని యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలకి. అక్కడ ఒక మాట ముందు ఏం చదవాలంటే 33లో ఏం చెప్పాడు? 3వ వచనములో 33 అక్కడే 3, మీరు లోబడనల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రా. అయితే మోషే ప్రార్థన చేశాడు, అది కాదు నాయన అని తన తప్పిదాలు ఒప్పుకున్నాడు. నువ్వు రాకపోతే మాకు కష్టం అన్నాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్పి
మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. సో దేవుడు మన దగ్గరికి వచ్చేది ఎందుకండి? మనతో మాట్లాడతాడు అని అర్థమవుతుందా? మనం దేవుని దగ్గరికి యథార్థమైన హృదయంతో వస్తే, మంచి ఉద్దేశంతో వస్తే, సదుద్దేశంతో వస్తే, ఒప్పుకుంటూ వస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన మన దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? మనం ఎరుగుదాం. ఏ విధంగా మోషేని గైడ్ చేశాడు అరణ్యములో, ఏ విధంగా నడిపించాడు, ఎటువంటి జ్ఞానం ఇచ్చాడు, ఎటువంటి బలం ఇచ్చాడు. ఇక్కడ చక్కటి మాట ఏంటంటే ముఖాముఖిగా మనుషుడితో మాట్లాడినట్లుగా, స్నేహితుడితో మాట్లాడినట్టుగా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడట. కనుక దేవుడు మనకి కావలసిన జ్ఞానం ఇస్తాడు, మనకు కావలసిన గైడెన్స్ ఇస్తాడు, మనకు కావలసిన బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు. మనం దేవుని వాక్యంలో చూస్తాం కదా, ఆయన తన నీతి మార్గములో ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన నడిపించేవాడు, గైడ్ చేసేవాడు, బలపరిచేవాడు. కష్టం వచ్చినా, ఇక్కడ మనం మోషేని గురించి కనుక చూస్తూ వస్తే తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, సీహోనని, ఓగని, అమాలేకీలని ఇంకా చాలామంది వచ్చారు. వాళ్ళందరిపై కూడా ఏమిచ్చాడు? వాళ్ళకి విజయం ఇచ్చాడు. అంటే వాళ్ళ కూడా వెళుతున్నాడు, వాళ్ళతో ఉన్నాడు. నేను రానన్నటువంటి ఆయన నా సన్నిధి నీకు తోడుగా వస్తాడు. వస్తాడు కనుకనే అన్నీ కూడా సక్రమంగా జరుగుతూ వచ్చాయి. దేవుడు నీతో ఉండాలి. నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతే దేవుడు నీ వద్దకు రాడు. ఆయన నీతో వచ్చినప్పుడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీతో సహవాసం చేస్తాడు అనేటువంటిది ఇక్కడ మోషే ద్వారా మనం ఎరుగుతూ ఉన్నాం. ఇంకా వాక్యంలో చూడండి, ఇంకా ఏం చేస్తాడు అనేటువంటిది కనుక చూస్తే 63 కీర్తన ఇందాక ఒకసారి చదివాము. కీర్తన 63 దావీదు రాస్తాడు ఈ కీర్తన. 63:8 63:8 చదవండి గట్టిగా. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను. సో దేవుడు మనతో వస్తే, మన దగ్గరికి వస్తే, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు. సో ఇప్పుడు దేవుడే కనుక మన దగ్గరికి వస్తే మోషేని నడిపించినట్లుగా నడిపిస్తాడో, దావీదుని ఏం చేస్తున్నాడంటండి? నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నీ కుడి చెయ్యి, మనం దేవుని వాక్యం ఏం చూస్తామంటే కుడి చెయ్యి. యెహోవా దక్షిణ హస్తము సాహసమాయను. చెప్పండి, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. సో దేవుడు మనతో ఉంటే మనం ఏం చేస్తాం? శక్తి కలిగినటువంటి కార్యాలు చేస్తాం. చాలా మంది సేవకులు చెప్తారు, డబ్బులుండి మొదలు పెట్టలేదండి, ఏదైనా ఉండి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలే, ఏదైనా చేతిలో డబ్బులుండి మీటింగ్లో మొదలు పెట్టలే. మరి దేవుడు సమస్తాన్ని సమయానికి ఏం చేశాడు చెప్పరండి? అది మన సాక్ష్యం కదా. ఎంతమంది చెప్పం మనం. సో దేవుడు మనతో ఉంటే మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనకు విజయం ఇస్తాడు, మనల్ని ఆదుకుంటాడు, మన అక్కర్లన్నింటినీ తీరుస్తాడు. కనుక దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు నీతో ఉండాలంటే, నిన్ను ధైర్యపరచాలంటే, నీ కన్నీరు కొడవాలంటే, నీ శ్రమ బాధ పోగొట్టాలంటే, నీకుండే నిరాశ నిస్పృహ పోగొట్టాలంటే ఆయన నీ దగ్గరికి రావలసిందే, ఆయన నీతో ఉండవలసిందే. ఈ విధంగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. రాత్రి ఒక మాట చదివించాను. ఆ మనుషుడంట అంత అయిపోయిన తర్వాత తినడానికి కూడా ఏమీ లేక తీసుకెళ్ళినంతా కూడా ఖర్చు పెట్టిన తర్వాత బుద్ధి వచ్చిందంట వాడికి. బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వెళదాం అనుకున్నాడు. చదవండి ఇప్పుడు లూకాసు వార్త 15:20 15:20 లూకాసు వార్త. ఆ మాట గమనించండి. వాడు ఇంకా దూరంగానే ఉండగానే తండ్రి వాడిని చూచి, సో ఎవరు పరిగెత్తారండి? వాడేమో సిగ్గుపడుతూ వస్తున్నాడో, ఈయనకి సిగ్గులేదు వెళ్ళి చేర్చుకుంటాకే కదా. ఆడేమో సిగ్గుపడుతూ వస్తున్నాడు, వాడు పరిగెత్తలే,
వాడు కనపడకుండా వద్దాం అనుకుని వస్తాడు, చోటన వస్తాడు. కానీ ఈయన తండ్రి కనుక మళ్ళీ చదవమ్మా, వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి. సో నువ్వు ఆయన నీతో ఉంటే ఎప్పుడు నీ కనికరమే, ఎప్పుడు నీకు ఆదరణే. మనం అక్కడ చూస్తాం, వస్త్రాలు తీసివేసాడు, చెప్పులు తీసేసాడు. ఏం చూస్తాం, వస్త్రాలతో గప్పాడు, చెప్పులు ఇచ్చాడు, చేతికి ఎంత ధన్యత. ఎందుకు? తండ్రి దగ్గర ఉన్నాడు. బంధువుల దగ్గర ఉంటే ఏముంది అక్కడ? తినడానికి కూడా అది కూడా పందులు పెట్టేది కూడా తినడం లేదా అంటే అదేం తప్పు అనుకోకుండా మనం పందులు పెట్టేది పెట్టరు వాళ్ళు. ఇప్పుడు ఆ ఉలవలని ఇది వరకు గొడ్లు పెట్టేవాడు, ఇప్పుడు ఎవరు తింటున్నారు? మోకాళ్ళు బాగోవాలంటే ఉలవసారి తాగండి అంటున్నారు, అది స్పెషల్. కానీ పందులు తిరిగిందంటే అదేదో చెడ్డదని అనుకోవద్దు, కానీ అది కూడా తినడం లేదు ఆ మనుషుడిని. అటువంటి స్థితిలో నుంచి ఇప్పుడు కొత్త వస్త్రాలట, కొత్త చెప్పులట, చేతికి ఉంగరం, కొవ్విన దూడ. ఎందుకు? ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు, తండ్రి వాణిని చేర్చు. వస్తారా? ఇంకా ఇక్కడ రక్షణ పొందినటువంటి వారు ఎవరైనా ఉంటే, అటువంటి సంతోషకరమైనటువంటి అనుభవం కావాలనుకుంటే దేవుని యొద్దకు రండి. కోల్పోయినటువంటి సమస్తాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే దేవుని దగ్గరికి రండి. అక్కడ ఇంకొక మాట కూడా చూసాం, లూకాసు వార్తలో ఇందాక చదివించినప్పుడు మరియా యేసు పాదం మీద కూర్చుని ఆయన బోధ వింటుంటే ఆయన ఏమన్నాడు చెప్పండి? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి. దేవుడు మనతో ఉంటే ఏమిస్తాడనమాట? ఉత్తమమైనటువంటి దాన్ని, దేవ వాక్యంలో ఉంటుంది, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. అంటే ఏంటి? ఉత్తమమైనది అంటే ఏంటి? మేలైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. మనం వాక్యంలో చూస్తాం, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైనటువంటి ప్రతి వరము, పర సంబంధమైనటువంటిది, జ్యోతిర్మయుడగు ఎవరు నవ్వునా నా టైం అయ్యే వరకు విడిచిపెట్టాను. మరి శ్రేష్టమైన ప్రతి ఈవి, పర సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము, జ్యోతిర్మయుడగు. సో తండ్రి ఉత్తమమైనటువంటిది ఇస్తాడు. కనుక మన పాఠం ఏంటి అంటే దేవుని యొద్దకు. ఇంకా వాక్యంలో చెప్పొచ్చు, కొంతమంది నవ్వుతున్నారు, వీళ్ళందరూ పావుగంట అన్నాడు, పావుగంట అయింది కదా అని. అక్కడ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చూస్తాం, ఎంతో మంది చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంతయు, అవునా, ఎన్నో డాక్టర్ దగ్గరికి వెళ్తే మేలు కలగల, తిప్పలు కలగల. అక్కడ ఉన్న మాట ఏంటంటే అంత వ్యయమైపోయిందంటే ఎన్నో తిప్పలు వచ్చినాయి అంట. అంత వ్యయమైపోతే కొంచెమైనా కాస్త నెమ్మది రావాలి కదా, ఇంక వాక్యం తీయట్లే, అంత వ్యయమైపోయింది, ఎన్నో తిప్పలు వచ్చినాయి అంట. కానీ ఆయన దగ్గరికి వచ్చింది వెంటనే ఆమె రక్తధార. సో ప్రతి దానికి సొల్యూషను దేవుని సన్నిధి, దేవుని వాక్యమే. ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ కన్నీరు ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ చింత, దిగులు, బాధ ఏది ఉన్నప్పటికీ అన్నిటికీ సొల్యూషన్ దేవుని వాక్యం మాత్రమే. కనుక దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాడు. కనుక దేవుడు అంటే ఎవరో చూసాము, దేవుని యొక్క ఇన్విటేషన్ ఏదో చూసాము, దేవుని దగ్గరికి వచ్చే వారికి ఏ రిక్వైర్మెంట్ ఉండాలో చూసాము, దేవుని దగ్గరికి వచ్చే వారికి ఎటువంటి వాగ్దానాలు ఉన్నాయో చూసాము. ప్రభు చిత్తమైతే రాత్రికి ఇంకా కొన్ని మాటలు చూసేదాని కొరకు మరి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. కనుక మరొకసారి వాక్యము, ప్రార్థన, ఆయన సన్నిధి, ఆయన గద్దింపు, ఇవన్నీ దేవుని సన్నిధిలోనే, దేవుని దగ్గరే ఉంటాయి. కనుక మనకు స్వస్థత, ఆరోగ్యము, క్షేమము, ఆశీర్వాదం, గైడెన్స్, జ్ఞానము అన్ని ఆయన దగ్గరే. కనుక దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రార్థన చేసుకుందాం.
మనకు దేవుడు ఇవ్వబడిన అంశాన్ని బట్టి ఎంతో వివరణాత్మకంగా మనకు బోధించడం జరిగింది. దాన్ని మన మనసులో ఉంచుకొని ఎప్పుడు చెప్పినా కానీ ఎన్నో అంశాల గురించి మాట్లాడుతూ అన్న ఎంతో వివరంగా అర్థమయ్యే రీతిలో మనకు చెప్తూ వస్తారు. కాబట్టి ఇప్పుడు కూడా ఎంతో చక్కగా దాని గురించి దేవుని విషయాల్లో ఉండాలి, దేవుడు ఏం చేస్తాడు అనే దానికి మనం తెలుసుకున్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో కూడా అటు రీతిగా మీరు మీ హృదయాన్ని సిద్ధపరచుకుని రావాలని మనం చేస్తున్నాం. ఈ వాక్యం గురించిన ప్రార్థన ఇప్పుడు అబ్రహం బ్రదర్ సామర్లకోట వచ్చి ప్రార్థిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. గడిచిన దినాలన్నింటిలో నీ సజీవమైన రేఖల కింద భద్రపరిచి ప్రియ యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో కాచిన రక్తమును బట్టి నన్ను జీవంగల సంఘంలో సజీవంగా నుంచి తండ్రి నడుతున్న మీటింగ్స్ని బట్టి సువార్తను బట్టి స్తోత్రాలు. నీ దాసుని నిలబెట్టి నన్ను మమ్మల్ని ప్రేమించి మీరు విడుదల చేసిన లేఖన భాగాలు బట్టి వందనములు. పత్రిక 4 వచనం ద్వారా దేవుని యొక్క అనే అంశం మీద కొన్ని అనేక మాటలు 9 లేఖనాల ద్వారా మీ యొక్క దాసుని యొక్క నోటిని నింపి 1:9 ప్రకారం ఈ మాటను ఈ దాసుని నోట నుంచి మాకు విపులంగా ఎడమర్చి చెప్పినందుకు నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. మీరెవరో, మీరు పిలిచిన పిలుపు ఎలాంటిదో, మీ దగ్గరికి ఏ విధంగా రావాలో, వస్తే మాకు ఏ విధమైన మేలు జరుగుతుందో మీరు వివరించిన ప్రతి మాటను బట్టి, ప్రతి లేఖన భాగాన్ని బట్టి మీ ఆసనంలో ఉండడంలో స్తోత్రం తెలియజేసుకుంటూ ఉన్నాం. కొన్ని దాసుని ముందున కాలం ఇంకా బహుగా వాడుకోండి. కొన్ని మీటింగ్స్ ఇంకా రేపటి దినం వరకు జరుగుతుండగా నీ సమయాన్ని, కాలాన్ని, ప్రతి పరిస్థితిని ఆధీనంలో ఉంచుకోండి. మీ నామానికి మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ముఖ్యంగా సంఘానికి శ్యామకరంగా ఉండడానికి, తల్లి వింటున్న వారికి కూడా మేలుకరంగా ఉండడానికి సహాయం చేయడం నజరేయుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రకటనలు వినకపూర్వం ఒక చరణం పాడాలని ఆశిస్తున్నాం. చదువు డేవిడ్ సార్ రండి. పాట సంఖ్య 350, పాత పాటల పుస్తకంలో 347. రమ్మనుచున్నాడే సురాజు రండి సర్వజనులారా, రమ్మనుచున్నాడే సురాజు రండి సర్వజనులారా. ఇల్లు వాకిలి లేని వారల్, ఇల్లు వాకిలి లేని వారల్, ఇహానమదగని వారలు, ఇహానమదగని వారల్, నరాజము మీ
చున్ను యేసు రాజ్యముని కీర్తును యేసు రండి సర్వజనులారా రండి సర్వజనులారా రమ్మనుచున్నాడే సురాజు రండి సర్వజనులారా రమ్మనుచున్నాడే సురాజు రండి సర్వజనులారా చూడండి ప్రియులారా రండి పరీక్ష చేయండి జయమున ప్రియులారా రండి పరీక్ష చేయండి భరించును మీ భారములన్నీ భరించును మీ భారములన్నీ సర్వజనులారా రండి సర్వజనులారా రమ్మనుచున్నాడే సురాజు రండి సర్వజనులారా రమ్మనుచున్నాడే సురాజు రండి సర్వజనులారా మన ప్రకటన విందాం దాన్ని వచ్చి అందరికీ వందనాలండి. ప్రైజ్లా మరి దేవుని దగ్గర పెట్టిన మాటతో మిమ్మల్ని అందరినీ ఈ స్థలానికి దేవుని ద్వారా ఆహ్వానించబడతా వచ్చాం. అందరూ వచ్చినందుకు ప్రభుత్వ వందనాలు. మరలా తిరిగి సాయంత్రం 5 గంటలకి ఈ ప్రాంతంలో సువార్త కలిగి ఉంటా. 5 నుంచి 6 గంటల వరకు 2-3 వీధులు తిరిగి మరలా ఇక్కడ వస్తుంది. కొంచెం స్నాక్స్ తీసుకొని ఈవినింగ్ పరిచయం కొరకే సిద్ధపడతా. మరలా ఇదే థీమ్ మీద మరి సేవకులు మరలా మాట్లాడతారు. దాని కొరకు సిద్ధపడమని మీ వీటిని నేను చదివినంతరం మీ అందరి కొరకు మరి పేజీ ద్వారా ఆఫీస్ ఏర్పాటు చేయబడింది. అందరూ కూడా ఆఫీస్లో పాల్గొందామని అమలు చేస్తూ వస్తుంది. అలా రాత్రికి ఫ్యామిలీ ప్రేయర్ ఉంది, అది కూడా కొంచెం గమనించుకొని అమలు చేస్తూ వస్తుంది. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో దీని పరిచయం ముగించుకుంటాం. రేపటి దినం కూడా సేవకులు కూడిక ఉంటుంది. ఉదయకాలంలో 9 గంటల నుంచి స్టార్ట్ అవుద్ది. తప్పకుండా రావాలి అందరూ. మధ్యాహ్నం వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ సాయంత్రం ఈ అంశం మీదే మనం వాక్యం వింటాం. చివరి ముగింపు ప్రార్థనగా బ్రదర్ అబ్రహాం రాజమండ్రి నుంచి ప్రార్థించే తండ్రి మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కాల్చి సమాధి చేయమని తిరిగి వేసినందుకు వందనాలు. మీరు అంతా కడిగి పవిత్రపరిచినందుకు వందనాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, నా దగ్గరికి రండి అని మీరు పిలిచారు, మీకు వందనాలు. మత్తయి సువార్త 11:28, దేవ డబ్బున్నవారిని పిలుస్తారు, బలం ఉన్నవారిని పిలుస్తారు, తలంతులు ఉన్నవారిని పిలుస్తారు, జ్ఞానం ఉన్నవారిని పిలుస్తారు. నువ్వు అయితే పాపుని పిలుస్తావు, దరిద్రుని పిలుస్తావు, ఎన్నిక లేనివారిని పిలుస్తావు. దేవ ఏ మంచి లేని వారిని పిలుస్తావు, వాళ్ళని రాజకులుగా యాజకులుగా చేస్తావు. ఆ యాజక సమూహంలో ఉంచుతావు. చీకట్లో ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలుస్తావు. దేవ వెలుగులో నడిపిస్తావు. అది నీ కృప, నీ దయ, నీ ప్రేమ, నీ దాసుని నిలబెట్టి మీరు వాడుకున్నారు. మీకు వందనాలు దేవ. విని దేవ దాని ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని ఏ ఉద్దేశంతో పిలిచావో తండ్రి, ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేరుస్తున్నారు. మీకు వందనాలు. మనం పిలిచేటప్పుడు మాకు ఈ విషయాలు తెలియదు తండ్రి, ముందుకి తెలిస్తే
మేము నీలో గడిపే కొద్దీ తెలిస్తే, నీతో నడిచే కొద్దీ తెలిస్తే తండ్రి మీకు వందనాలు. దేవా నువ్వు పిలిచావంటే అది నెరవేర్చిన వరకు విడిచిపెట్టవు తండ్రి, మీకు వందనాలు. యాకోబు అదే చెప్పు తండ్రి. దేవ 28:15 నేను నీకు ఇచ్చిన ఏ మాట కూడా నెరవేర్చకుండా విడిచిపెట్టనని చెప్పొద్దండి. ఆ విధంగా నేను ఈ దాసుని మరి నీ పరిచయం కొరకు వాడుకోమని ప్రార్థిస్తాను. ఎంతమంది దైవజనులు ప్రయాసపడ్డారో ఈ పరిచయకు వచ్చారు తండ్రి, మరి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. అత్యల్పున్న అయోగ్యాన్ని ఏ మంచి నేను అంటే నన్ను కూడా పిలిచారు, మీకు వందనాలు. మీ చెట్టు వెంట మాకు కూడా బయటపరచండి, మీ నామానికి భయం తెచ్చుకోండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మీ చిత్తమైతే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ రక్షించండి, కాపాడండి, సత్యంలోకి నడిపించండి, అసత్యం నుంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తుంది. వందనములు స్తోత్రములు చెల్లిస్తుంది. నీ దాసుడికి ఇంకా బలము శక్తి ఆరోగ్యం ఇచ్చి ఇటువంటి సేవలు ఇంకా వాడుకోమని, నీ పాటలు పాడిన దాసుని దీవించమని యేసే నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ చేరిన వారందరికీ, మనందరికీ, స్థానిక సంఘానికి తోడై ఉండి ఆయన వద్దకు వచ్చుడు ద్వారా కలిగే ప్రతి మేలు, ఆశీర్వాదము, అభివృద్ధి వారు సంపూర్ణముగా అనుభవించడం వరకు సహాయపడును గాక. ఆమేన్. భోజనాలు పైన ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇక్కడే ప్రార్థన చేసి మనం పైకి వెళ్తాం. బ్రదర్ పీటర్ వచ్చి భోజనం గురించి సహవాసం గురించి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ దేవా, గడిచిన దినము ఈ మధ్యకాల సమయం వరకు నీ బిడ్డతోటి మాకును ప్రభా మీరు అనుగ్రహించిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి, ఆ ప్రభావం మనల్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క వేదిక మందిరం ద్వారా నేను యొక్క మందిర సమృద్ధినిచ్చి ప్రభా, విశ్వాసం ప్రేరేపించి, నీ దాసుని ప్రేరేపించి ప్రభా, మాకు అందరి కొరకు ఏర్పాటు చేసిన ప్రేమ విందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సిద్ధపరిచిన స్థలం దీవించండి, సమర్పించుకున్న వారిని మీరే దీవించి ఆశీర్వదించండి. ఏర్పాటు చేయబడిన తయారు చేయబడిన ఆహార పదార్థాలను 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆస్వాదించి అందరూ సంతృప్తిగా భోజనం చేసినట్లుగా మాకందరి కొరకు మీరే సంతృప్తి కొరకు సిద్ధపరచమని, ఏర్పాటు చేయమని, విస్తరింప చేయమని వేడుకుంటూ నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా మహిమా హల్లెలూయా, స్తుతించు నా ప్రాణమా ప్రభును. చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు మహారాజ్కి. ఎంతవరకు సాయపడి యేసుక్రీస్తు మహారాజ్కి, బేతేలు వాసి యేసుక్రీస్తు మహారాజ్కి, దేవుని యొద్దకు రండి అని పిలిచిన యేసుక్రీస్తు మహారాజ్కి. హల్లెలూయా. అందరికీ వందనాలండి. పైన ఏర్పాటు